హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీ అండ్ యమ్మీ స్వీట్ రెసిపీ అయిన అటుకుల లడ్డు తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా, ఎంతో హెల్దీగా కూడా పిల్లలకి మనం హ్యాపీగా పెట్టేసేయచ్చు. అలాగే 3 రోజుల వరకు కూడా పాడవకుండా తాజాగా ఉంటాయి. ఎప్పుడన్నా స్వీట్ తినాలి అని పిల్లలు మారం చేసినప్పుడు చక్కగా అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోయే సూపర్ టేస్టీ లడ్డు రెసిపీ అనమాట. మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దామా? ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ప్యాన్ వేడెక్కనివ్వాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత 2 కప్పులు అటుకులను వేసుకొని చిన్న మంట మీద చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు గరిటతో కలుపుతూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద మాత్రం అటుకులను ఏమాత్రం వేయించకూడదండి. అలా అయితే గనక అటుకులు మాడిపోయి టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఒకసారి చేత్తో ఇలా నలిపితే చక్కగా మెత్తగా పౌడర్ లాగా అయిపోతే గనక అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని 1 నిమిషం పాటు చల్లారనిచ్చి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కొంచెం రవ్వలాగా చేసుకుంటే తినేటప్పుడు పంటికి అంటుకోకుండా లడ్డూలు చాలా బాగుంటాయి. చూసారా, ఈ రకంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా రవ్వలాగా బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యిని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని దోరగా వేయించుకోవాలి. నేను బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్ ఈ 3 తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. వీటిని ఇందులో వేసుకుని చక్కగా దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనికి ఒక 1/4 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని నీళ్లు పోయకుండా బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం వేసిన తర్వాత నుంచి గరిటెతో కలుపుతూనే ఉండాలండి. వదిలేస్తే మాత్రం మాడిపోతుంది. చూసారా, ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత మనం చేసుకున్న అటుకుల రవ్వని కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడిని కూడా ఇందులో వేసుకుని అంతా కలిసేలాగా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు అడుగు మాడిపోకుండా మంటను సిమ్లోకి టర్న్ చేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్లో 1/2 వంతు మాత్రం కాచలాల్సిన పాలను తీసుకోవాలి. వాటిని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుంటూ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం పాలను వేసుకొని కలుపుకోవడం వల్ల లడ్డు చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. మిశ్రమం కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడరు, అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, 1 స్పూన్ నెయ్యిని కూడా ఇందులో వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చుకోవాలి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత చక్కగా చేత్తో ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని కావలసిన సైజులో లడ్డూలాగా చుట్టుకుంటే అంతేనండి. ఎంతో సింపుల్గా, టేస్టీగా, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలాగా అటుకుల లడ్డు చక్కగా రెడీ అయిపోతాయి. చక్కగా వీటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని 3 రోజుల వరకు హ్యాపీగా తినేయచ్చు. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. అంతేకాదండి, పిల్లలకు చక్కగా స్నాక్ బాక్స్లో కూడా హ్యాపీగా పెట్టేసేయచ్చు. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ అటుకుల లడ్డు తయారీ విధానం నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.